హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ భవాని సో మనం ఎప్పటి నుంచో చర్చించుకుంటున్న విషయం ఏంటిది అని అంటే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ అవ్వడం ఇప్పటిదాకా ఎంతమంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు ఏంటి అనేది ఫస్ట్ అయితే ఆ లిస్ట్ చూద్దాం ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 9 మంది యాక్చువల్గా చెప్పాలంటే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు కానీ వెళ్ళిన ఒక వారం రోజులు ఒక మంత్లోనే మళ్ళీ ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఎప్పుడైతే చేరారో మళ్ళీ ఆయన తిరిగి బీఆర్ఎస్కి వచ్చేసారు ఫస్ట్ అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది చేరారు ఏంటి అని అంటే ఫస్ట్ స్టార్టింగ్ కడియం శ్రీహరి దగ్గర నుంచి స్టార్ట్ అయింది కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తర్వాత దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే కాలే యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ అండ్ తర్వాత డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువు ఆర్కేపురి గాంధీ షేరిలింగంపల్లి ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ అండ్ కృష్ణమోహన్ గద్వాల్ కానీ ఈయన జాయిన్ అయిన 1 మంత్లోనే మళ్ళీ రిటర్న్ బీఆర్ఎస్కి వెళ్ళిపోవడం జరిగింది సో 9 నియోజకవర్గాలు ఉన్నాయి ఈ 9 నియోజకవర్గాలలో ఈ ఏంటిది అని అంటే ఒకటి బాగా బీఆర్ఎస్కి ఒక అస్త్రంలా మారింది అనర్హత వేటు అని చెప్పి వాళ్ళైతే హైకోర్టులో ఆల్రెడీ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అప్పీల్ చేయడం జరిగింది అప్పీల్ చేసినప్పుడు ఇప్పుడు గతంలోనే వాళ్ళు అప్పీల్ చేయడం జరిగింది అప్పీల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటిది అని అంటే మాత్రం హైకోర్టులో జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ చెప్పారు ఇది స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయం స్పీకర్ ఏదైనా సరే కానీ స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయం ఇంకా ఏంటిది అని అంటే ఈ 3 మంత్స్లో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి గతంలో ఒకసారి హైకోర్టు చెప్పడం జరిగింది కానీ ఇప్పటిదాకా దాని మీద కనీసము పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ గారు అయితే కనీసం ఒక రెస్పాండ్ అవ్వలేదు అవ్వకపోవడం వల్ల ఏంటిది అని అంటే మళ్ళీ వాళ్ళు రీఅప్లై చేయడం జరిగింది చేసే మాత్రం ఏంటిది అని అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ ఖచ్చితంగా ఎదురుదెబ్బ అని చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకనంటే మాత్రం కనీసం ఇప్పటిదాకా స్పీకర్ అనే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది ఏమని ఇచ్చిందనంటే మాత్రం 4 వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశం 4 వారాల్లో స్టేట్మెంట్ రిపోర్ట్ హైకోర్టుకు సమర్పించాలని ఆదేశం లేని పక్షంలో సుమోటోగా మరోసారి విచారణ చేస్తామన్న హైకోర్టు ఫస్ట్ ఇక్కడ హైకోర్టు అనేది అసలు ఇన్వాల్వ్ అవ్వదు ఎందుకనంటే ఇవి మొత్తం స్పీకర్కి ఇచ్చేసింది స్పీకర్స్ ఇచ్చిన తర్వాత స్పీకర్ చూసుకోవాల్సిన పని ఇవి కానీ స్పీకర్ ఇప్పటిదాకా స్పందించలేదు మరి ఎందుకు స్పందించలేదు ఏంటి అనేది అయితే మాత్రం ఎవరికి తెలియదు కనీసం ఆయన పట్టించుకొని దూరంలో అయితే ఆయన ఉన్నారు కానీ ఒకటి ఏంటిదని అంటే మాత్రం ఇన్ కేస్ ఆయన పట్టించుకోకపోతే నెక్స్ట్ ఏదైతే ఉందో కోర్టు ఆ కోర్టు అనేది తీసుకుంటుంది మరి కోర్టు ఒకవేళ హైకోర్టు కనుక దీన్ని సుమోటోగా తీసుకుంది అనుకోండి అప్పుడు హైకోర్టు ఏదైతే ఉంటుందో హైకోర్టు చేసినట్టే జరుగుతుంది వన్స్ ఇప్పుడు కనుక వీళ్ళు చేజార్చుకుంటే కాంగ్రెస్ మాత్రం నెక్స్ట్ బై ఎలక్షన్స్ రావడం కన్ఫర్మ్ ఎక్కడెక్కడ అనేది ఆల్రెడీ నేను చెప్పాను ఏ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి మారారో ఆ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు అయితే పడింది అండ్ ఆ అనర్హత ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుంది ఇన్ రిటర్న్గా ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళ తరపున ఏంటిది అని అంటే కాంగ్రెస్ వాళ్ళైతే ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చారు అసలు కాపాడుతుందే కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళని మరి కాంగ్రెస్ అయితే ఆల్రెడీ చెప్పేసింది కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోకి వెళ్తే ఎవరికైనా ఒకటే అది మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేయబోతున్నారు మరి హైకోర్టు ఇప్పుడు 4 వీక్స్ ఇచ్చారు టైం ఈ 4 వీక్స్ అంటే 1 మంత్ ఈ 1 మంత్లో ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఎవరు మన స్పీకర్ ఆయన అయితే ఖచ్చితంగా ఒక రెస్పాండ్ తీసుకోవాల్సి ఉంటుంది ఏదో ఒక రియాక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అయ్యారు ఓకే అని చెప్పి చెప్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా అనేది స్పీకర్ మీద ఆధారపడి ఉంటుంది మరి స్పీకర్ ఏం చేస్తారు అనేది అందరం వేచి చూస్తున్నారు ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది మరి నిజంగానే వీళ్ళ మీద అనర్హత వేటు అయితే అక్కడ ఆల్రెడీ వాళ్ళు చేయడం జరిగింది కౌశిక్ రెడ్డి గారిని ఆయన స్టేట్మెంట్ని అయితే ఆయననే ఫైల్ చేయడం జరిగింది మరి ఆయన చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది అయితే క్వశ్చన్ మార్క్ ఎందుకనంటే ఇక్కడ వీళ్ళు పార్టీ మారారు అది కూడా ఇప్పటికి చాలా మంత్స్ అయిపోయింది ఇప్పటికి దగ్గరగా 10 మంత్స్ అయిపోయింది మరి 10 మంత్స్లో 3 వాళ్ళు కాలయాపన చేసుకుంటూ వచ్చారు స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారని అంటే కాలయాపం చేసుకుంటూ వచ్చారు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ తోటి అయితే ఆయన ఖచ్చితంగా పట్టించుకోవాల్సి వస్తుంది ఇన్ కేస్ పట్టించుకోలేకపోతే మాత్రం నెక్స్ట్ అసలు ఏం చేయాలి అనేది అయితే మాత్రం ఎవరు హైకోర్టు అయితే చెప్పడం జరిగింది ఏం చెప్పారని అంటే సుమోటోగా అయితే మేము తీసుకుంటున్నాము ఇన్ కేస్ 4 వీక్స్లలో మీరు కనుక దీనికి తగ్గట్టు ఒక కరెక్ట్ స్టేట్మెంట్ ఒక పేపర్ నోటీస్ మీరు ఇవ్వలేదని అంటే మాత్రం మేము సుమోటోగా తీసుకుంటామని చెప్తున్నారు ఒకవేళ నిజంగానే సుమోటోగా తీసుకుంటే
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 9 మంది ఖచ్చితంగా ఆ 9 మంది మీద అనర్హత వేటు పడి బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కన్ఫర్మ్గా ఉన్నాయి. ఎందుకనంటే ప్రీవియస్గా ఎప్పుడు ఏ స్టేట్లోనూ ఇది జరగలేదు. ఇలా ఏంటిది అని అంటే ఇలా పార్టీ ఫిరాయింపులు జరుగుండొచ్చు, పార్టీ మారుండొచ్చు, కానీ ఏంటిది అని అంటే మాత్రం మొత్తం ఇలా ఏంటిది అని అంటే ఒకటి రాజీనామా చేసి వెళ్ళాల్సి ఉంటుంది. మనం వెళ్తే మాత్రం అది ఫస్ట్ రూల్. కానీ వీళ్ళు రాజీనామా చేయకుండానే వెళ్ళారు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇది చేసింది. ఇప్పుడు ఇదేం కాంగ్రెస్ కొత్త కాదు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇలా ఒకసారి చేశారు. అండ్ ఇప్పుడు మా కాంగ్రెస్ వాళ్ళు దాన్ని టిట్ ఫర్ టాట్ అంటారు కదా, సో అలా కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారు. ఇంకా ఏంటిది అని అంటే పార్టీ మారే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఏంటిది అని అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారనంటే ఇప్పటి నుంచి మేము తీసుకోవట్లేదు, ఇక ఆపేస్తున్నాము అని చెప్పి వాళ్ళు అన్నారు. కానీ 1/4 రావాలి అని అంటే మాత్రం, ఆ స్ట్రెంత్ రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొక 14 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరాల్సి ఉంటుంది. అలా చేరకపోతే మాత్రం అది అలానే ఉంటుంది. మరి ఎవరు ఏం చేస్తారు అనేది మాత్రం చూడాలి. నెక్స్ట్ ఇక్కడ కనుక చెప్తున్నా పోచారం శ్రీనివాస్ గారు స్పీకర్, ఆయన కనుక ఖచ్చితంగా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళు తీసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే యాజ్ పర్ లా కానివ్వండి, నామ్స్ కానివ్వండి, ఏంటిది అని అంటే స్పీకర్ ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఉన్న కాంగ్రెస్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్పీకర్ ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా కూడా దానికి హైకోర్టు స్వాగతిస్తుంది. ఇది కాదు, ఇది తప్పు కదా అని చెప్పి అక్కడ హైకోర్టు చెప్పడానికే లేదు. సో ఏంటిది అని అంటే ఇక్కడ కనుక స్పీకర్ పాజిటివ్గా రెస్పాండ్ అయితే అది పాజిటివే. అండ్ ఎంతైనా సరే కానివ్వండి వాళ్ళ ప్రభుత్వము, వాళ్ళ గవర్నమెంట్ అండ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాస్త వాళ్ళ ఎమ్మెల్యేలు అయ్యారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికే చూస్తారు. అండ్ తర్వాత ఇంకా చూసుకున్నా కూడా ఏంటిది అని అంటే ఇది కాకుండా ఇప్పటిదాకా రెస్పాండ్ కాకపోవడానికి కారణాలు ఏంటి? మరి బై ఎలక్షన్స్ వస్తే, ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే నిజంగానే కాంగ్రెస్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పటికే చాలా వరకు కాంగ్రెస్కి చాలా యాంటీగా ఉన్నారు. ఏంటిదనంటే గవర్నమెంట్ ఫామ్ అయిన 10 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యతిరేకత అయితే తీసుకొచ్చింది. ఈ ప్రజలందరూ ఒకటే భావనతో ఉన్నారు. ప్రజాపాలన అన్నారు, కానీ ప్రజాపాలన కాదు ఇది అని చెప్పైతే చాలా మంది ప్రజలు అయితే వాగ్బోతున్నారు. ఎందుకంటే మన రీసెంట్గా చూసుకున్న హైడ్రా, ఈవెన్ హైడ్రా ఉంది కరెక్టే, హైడ్రా ఉన్నా కూడా వన్స్ హైడ్రా మనం చూసుకుంటే పేదోళ్ళ ఇల్లులు మాత్రమే కూలగొడుతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళవి కూలగొట్టట్లేదు, కనీసం వాళ్ళని టచ్ చేయడానికి వెళ్ళట్లేదు. మరి ఏంటి అని ఒక వ్యతిరేకత, తర్వాత నిరుద్యోగుల నుంచి ఒక వ్యతిరేకత, అండ్ తర్వాత ఏంటిది అని అంటే మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు. ఇప్పటిదాకా అది లేదు. క్రైమ్ రేట్ అనేది పెరిగిపోయింది తెలంగాణలో. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా పెరిగింది అని చెప్పి మనకి ఆల్రెడీ క్రైమ్లో కొన్ని రిపోర్ట్స్లలో కూడా అది ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఏంటిదంటే క్రైమ్ రేట్ అనేది పెరిగింది అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే ప్రజలకి 6 గ్యారెంటీలు అని చెప్పి ఫస్ట్ చెప్పారు. మరి ఆ 6 గ్యారెంటీలు వాళ్ళైతే కరెక్ట్గా ఇప్పటిదాకా ఎవరికి ఈ 6 గ్యారెంటీలు అనేవి ఇప్పటిదాకా ఎవరికి రాలేదు. ఒకటి వస్తే ఒకటి రాకపోవడం, కొందరికి వస్తే ఇంకొంతమందికి రాకపోవడం. ఏంటిది అని అంటే ప్రజావాణిలో మనం చూస్తే మాత్రం అక్కడ అదే భవన్లో వాళ్ళు చేపట్టిన ప్రోగ్రామే కదా, అక్కడ 2 BHK ఇండ్లు మాకు రాలేదు అని చెప్తున్నారు. తర్వాత 200 యూనిట్స్ కరెంటు వాడితే ఫ్రీ అని చెప్పారు, కానీ మాకు అది కూడా రాలేదని చెప్పి ఇంకొంతమంది, రేషన్ కార్డ్ లేదని చెప్పి ఇంకొంతమంది. ఇలా అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. ప్రజల చుట్టూ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఈ ప్రాబ్లమ్స్ని ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సాల్వ్ చేయలేకపోయింది. ప్రజాపాలన ప్రజాహస్తం అని చెప్పి ఒక 6 గ్యారెంటీస్ అని చెప్పి వాళ్ళు రాపించుకోవడం జరిగింది. కానీ ఇప్పటిదాకా ఎవరికి అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. మరి ఇంప్లిమెంట్ కానప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా, మాకు 6 గ్యారెంటీలు అన్నారు, ఇప్పటిదాకా అయితే అది అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే మాత్రం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు వచ్చేస్తున్నాయి. అండ్ తర్వాత ఆల్మోస్ట్ బీసీ వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఎలా అనంటే వాళ్ళు కుంగిపోయి ఉన్నారనమాట. మా బీసీ వాళ్ళకి అసలు న్యాయం జరగట్లేదు, కాంగ్రెస్ వచ్చినా మాకు న్యాయం జరుగుతుందేమో అనుకున్నాం కానీ ఇప్పటికీ న్యాయం జరగలేదు అని చెప్పి ఇలా చెప్పుకోవడం, ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయన్నమాట. వాళ్ళ కాంగ్రెస్ నెగిటివ్ రావడానికి ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన దాంట్లో కొన్ని రీజన్స్, ఇవి చాలా తక్కువ రీజన్స్, ఇంకా చాలా పెద్ద పెద్ద రీజన్స్ ఉన్నాయి కాంగ్రెస్ నెక్స్ట్ అసలు ఏం చేయబోతుంది ఏంటి అనేది. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈ టాపిక్ అయితే ఏంటిది అని అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు, మరి ఈ ఎమ్మెల్యేలని ఏం చేయబోతున్నారు? మరి పోచారం శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారా లేకపోతే ఏంటి? మరి ఆయన రెస్పాండ్ అయితే వాళ్ళ మీద ఎలాంటి ఏంటిదంటే ఎలాంటి పడవచ్చు, ఎలాంటి శిక్ష పడవచ్చు, లేకపోతే అసలు శిక్ష కాదు కదా ఏం పడకపోవచ్చు కూడా. అది మొత్తం ఎవరి చేతిలో ఉందంటే స్పీకర్ చేతిలో ఉంది. మరి స్పీకర్ ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. మరి ఆయన ఒకవేళ రెస్పాండ్ అయితే ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, పాజిటివ్గానా నెగిటివ్గానా? ఒకవేళ పాజిటివ్ అయిందనుకోండి అది వాళ్ళది కాబట్టి ఆయన పాజిటివ్ ఉండొచ్చు. నెగిటివ్ అవుతారా? నెగిటివ్ అయితే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి
అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. ఒకవేళ కనుక వీళ్ళు ఇప్పుడు ఎవరైతే స్పీకర్ ఉన్నారో ఆయన కనుక రెస్పాండ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఏం జరుగుతుంది అని అంటే మాత్రం బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. అవి ఏ నియోజకవర్గాలు అంటే 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆల్రెడీ నేను చెప్పాను ఆ 9 నియోజకవర్గాలు ఏంటిదంటే స్టేషన్ గన్పూర్ కానివ్వండి, ఖైరతాబాద్ కానివ్వండి, పటాన్ చెరువు, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, చేవెళ్ళ, బాన్స్వాడ అండ్ జగిత్యాల. ఈ కాన్స్టిట్యూషన్స్లో మాత్రం ఖచ్చితంగా మీకైతే బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు స్పీకర్ దీని గురించి కనుక పట్టించుకోకపోతే మాత్రం బై ఎలక్షన్స్ అయితే కంపల్సరీ రాబోతున్నాయి. ఒకవేళ పట్టించుకోకపోతే మాత్రం నిజంగానే బై ఎలక్షన్స్ వస్తాయి. ఆ బై ఎలక్షన్స్లో మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందా అని అంటే మాత్రం అది డౌటే. ఎందుకంటే ఇప్పటికే చాలా నెగిటివ్ ఉంది. మరి అలా నెగిటివ్ ఉన్నప్పుడు వీళ్ళు పాజిటివ్ చేసుకోవాల్సింది ఉంది. మరి పాజిటివ్ చేసుకుంటారా లేదా అనేది కూడా వాళ్ళు ఊహలకే వదిలేస్తున్నాము. అండ్ తర్వాత ఇది మనం ఆల్రెడీ చదివేసాం కదా, సుమోటోగా మాత్రం తీసుకుంటే మాత్రం బై ఎలక్షన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. స్పీకర్ గారు కనుక ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం జరిగేది ఇదే. ఏం జరుగుతుంది అని అంటే మాత్రం బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఏదైతే ఉందో ఖచ్చితంగా దాని మీద అంటూ ఒక యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ యాక్షన్ తీసుకోకుండా ఉంటే మాత్రం మాకేందిలే అని చేతులు దులిపేసుకుంటే మాత్రం పక్కా జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే బై ఎలక్షన్స్ వస్తాయి.